తల్లిపాలు మంచిగా పెరగాలంటే ఈ చిట్కాలని ఫాలో అవ్వండి. మొదటిది, తరచుగా 2 నుంచి 3 గంటలకు ఒకసారి బేబీకి పాలిస్తుండాలి. ఒకవేళ కనుక ఏదన్నా కారణం చేత బేబీకి డైరెక్ట్ గా ఇవ్వడం కుదరకపోతే పంప్ అయినా చేస్తుండాలి. రాత్రి పూట ఫీడింగ్ అస్సలు స్కిప్ చేయకూడదు. రెండవది, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్. కొన్ని గంటలకు ఒకసారి మీ బేబీని డైరెక్ట్ గా మీ ఛాతీ మీద పెట్టుకొని హ్యాపీగా ఫీల్ అవ్వండి మీ బేబీని. దీంతో లవ్ హార్మోన్ ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అయ్యి మీ మిల్క్ సప్లైని మంచిగా బూస్ట్ చేస్తుంది. ఇది మీ బేబీకి ఏం వేరు చేయదు. మూడవది, మీరు ఎన్ని చేసినా ఏం ఆహారం తీసుకున్నా మీరు సరిగ్గా నీళ్లు తాగకపోతే మీ మిల్క్ ఇంక్రీజ్ అవ్వదు. సో అరౌండ్ 3 liters ఎవ్రీ డే తాగేలాగా చూడండి. ప్రతిసారి ఫీడింగ్ ఇచ్చాక ఒక గ్లాస్ వాటర్ తాగుతుండండి, సరిపోతుంది. నాలుగవది, తల్లి పాలు ఇచ్చేటప్పుడు నార్మల్ గా కంటే కూడా 500 to 600 calories ఎక్కువ అవసరం ఉంటుంది అన్నమాట. సో ఈ టైంలో కారపొడి అన్నాలు తింటే మీకు క్యాలరీస్ సరిపోవు. అన్ని రకాల ఆహారం తినాలి. మంచిగా పప్పులు, నాన్ వెజిటేరియన్, ఎగ్స్ ఇవి కూడా తినొచ్చు. ఐదవది, మీరు ముందర చెప్పినవన్నీ పాటిస్తూ దాంతో పాటు మీ ఆహారంలో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయండి. అప్పుడు మీరు మంచి రిజల్ట్స్ అనేవి చూడగలుగుతారు. ఒకవేళ దానికి ఇవన్నీ పాటిస్తూ కూడా మీ మిల్క్ సప్లై ఇంకా పెరగాలి అని అనుకుంటే కనుక మీ డాక్టర్ని సంప్రదించి సప్లిమెంట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. విషింగ్ యూ ఆల్ హ్యాపీ బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్స్పీరియన్స్. నేను మీ డాక్టర్ దివ్య, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, హైదరాబాద్.